ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మిత్ర అంటాడు, చూడు అర్జున్, ఇది నా ఇల్లు, ఇది నా ఫుడ్, నా డైనింగ్ టేబుల్, నా ఇష్టం అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అరవింద, అవునరా, ఇది నీ ఇల్లు, నీ డైనింగ్ టేబుల్, టిఫిన్ చేసింది నీ భార్య, పిల్లలు వచ్చి తినచ్చు కదా అని చెప్పి అంటుంది. ఇటుపక్క జయదేవ్ కూడా, అవునరా, అందరితో పాటు కలిసి తినచ్చు కదా అని చెప్పి జయదేవ్ కూడా అంటారు. అప్పుడు జున్ను, నాన్న కనుక నేను కూడా తిన్ను అని చెప్పి జున్ను అంటాడు. వీడేంట్రా ఇప్పుడు దాకా బకాసురులాగా ఇప్పుడేమో తినని పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు అని చెప్పి దేవి అని అంటుంది మనీషతోని. ఇక మనీష కావాలని మిత్ర ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని చెప్పి అంటుంది. లక్కీ కూడా, నాన్న నువ్వు తినకపోతే నేను తిన్ను అని చెప్పి మిత్రతో అంటుంది. ఇక అప్పుడు వివేక్, లక్కీ పస్తునున్నో నీకు ఇష్టం ఉండదు కదన్నయ్య, రా వచ్చి తిను అని చెప్పి ఇక అందరూ బలవంతం చేయడంతోనే ఇక మిత్ర వచ్చి కూర్చుంటాడు. ఇక అప్పుడు మనీష అంటుంది, ఇదేంటంటే ఇప్పుడు దాకా తినను అది ఇది అని చెప్పి అన్నాడు, ఇప్పుడేంటి అంతా ఈ పిల్ల రాక్షసుల వల్లే అని చెప్పి మనీష తిడుకుంటూ ఉంటుంది లక్కీని జున్నుని. ఇటు పక్క మిత్ర వచ్చి కూర్చుంటాడు కదా. జున్ను అంటాడు, అమ్మ నువ్వే వడ్డించాలి నాన్నకి చట్నీ అంటే ఎక్కువ ఇష్టం కదా, చట్నీ కూడా వెయ్యి, చట్నీ అంటే ఇష్టమని నాకు నానమ్మ చెప్పింది, నువ్వు చేసే చట్నీ ఇష్టం కదా, ఇంకొంచెం వెయ్యి అని చెప్పి జున్ను అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర గుర్తొస్తుంది. ఇంతకుముందు లక్ష్మి ఉన్నప్పుడు చట్నీ వేసుకొని నాకుతూ తినేవాడు, ఏంటండి టిఫిన్ తెచ్చేదాకా కూడా ఇడ్లీ తెచ్చేదాకా కూడా ఆగలేకుండా చట్నీ తినేస్తున్నారా, అంత ఆకలేస్తుందా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు, చట్నీ అంత రుచిగా ఉంది కాబట్టే అసలు ఈ చట్నీకి మా అమ్మ నాన్న కూడా ఫ్యాన్సే అనగానే, అబ్బా ఏంటండి మీరు, ముందు ఇడ్లీ వేసుకొని తినండి, లేదంటే కడుపులో మంట వస్తుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర, కడుపులో ఏం మంట రాదు, ముందు ముద్దిస్తే మంటలన్నీ ఎగిరిపోతాయి, ముద్దిస్తేనే అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అబ్బా మొండి మనిషి, ఎవరైనా చూస్తారండి అనగానే, మనం భార్య భర్తలో ఏం కాదు, ముద్దు ఇవ్వాల్సిందే అని చెప్పి మిత్ర అంటూ ఉంటే సరే అని చెప్పి ఇక లక్ష్మి మిత్రకి ముద్దు పెడుతుంది. ఇక ఆ సీన్ అంతా గుర్తొస్తూ ఉంటుంది మిత్రకి. ఇక బుగ్గని ఇలా పట్టుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే, ఏంటన్నా తినకుండా ఆలోచిస్తున్నావు అని చెప్పి ఇటు లక్కీ అంటుంది. ఇక జున్ను ఏమో, నాన్నకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిందేమో అని చెప్పి అంటూ ఉంటాడు. లక్కీ, అవునా నాన్న, అయితే అమ్మ చేసిన చట్నీ గుర్తొచ్చిందా నీకు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జున్ను, ఉట్టి చట్నీయే కాదు లక్కీ, అమ్మ కూడా గుర్తొచ్చే ఉండాలి అని చెప్పి అనగానే ఇక మిత్ర చూస్తూ ఉంటాడు. ఇటు పక్క దేవి అని మనిషి ఎదురులా అనుకుంటూ ఉంటారు, ఈ జున్నుగాడు మామూలుడు కాదు, చచ్చిపోయిన శవానికి కూడా ప్రాణం పోసేలా ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని. ఇప్పుడు మనిషి అంటుంది, ఇన్నాళ్ళు వాడు లక్ష్మి కొడుకు అయ్యుంటే బాగుండేది అని చెప్పి కోరుకున్నాను, ఇప్పుడు వాడు లక్ష్మి కొడుకు కాకుండా ఉండుంటే బాగుండేది అని చెప్పి అనిపిస్తుంది ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది మనీష. ఇటు పక్క జయదేవేమో, రే మిత్ర ఏం ఆలోచిస్తున్నావు, తినరా అని చెప్పి అంటాడు. అప్పుడు మిత్ర తింటూ ఉంటే లక్ష్మి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇటు దేవి అని, మనం ఈ లక్ష్మి మిత్రని వేరు చేద్దామని చెప్పి ఎంత ట్రై చేసినా వాళ్ళు అదిగో ఆ జున్ను వల్ల గమ్ములాగా అతుక్కుపోతున్నారు అని చెప్పి అనగానే అప్పుడు మనీష, ఏంటో ఆంటీ, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నా టైం బ్యాడ్ లాగుంది, పొద్దున్న లేచి ఎవరి మొహం చూసానో ఏంటో అని చెప్పి దేవి అని వైపు చూస్తూ ఉంటే, ఏంటి నా వైపు చూస్తున్నావు అని చెప్పి దేవి అని అంటుంది. పొద్దున మీరేగా, మీ మొహమేగా చూపించింది నాకు గుడ్ న్యూస్ అని చెప్పి, అంతా మీ వల్లే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనీష. నీ టైం బ్యాడ్ అయితే నేనేం చేయాలి అని చెప్పి దేవి అని కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మిత్ర టిఫిన్ చేసి వెళ్తూ ఉంటే లక్ష్మి వెనకాలే వచ్చి, మిత్ర గారు మీతో మాట్లాడాలి అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర, మన మధ్యలో మాటలు లేవు, త్వరలో నీకు డివోర్స్ నోట్ పంపిస్తాను, నువ్వు త్వరలో సైన్ పెట్టివ్వాలి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, మరి మీ చేసిన సంతకాల గురించి అని చెప్పి లక్ష్మి అంటుంది. నేనే సంతకాలు చేశాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, అదే జేఎంఆర్ గారు ప్రాజెక్టు గురించి మీరు సంతకం చేశారు కదా, ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. ఆ విషయమై మాట్లాడడానికి అర్జున్ గారు కూడా వచ్చారు, మీ ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి కదా అని చెప్పి అంటూ ఉంటే ఇటు అర్జున్ కూడా వచ్చి, అవును మిత్ర, మన ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అనగానే అప్పుడు మిత్ర, ఏం అవసరం లేదు, అది నువ్వు చూసుకోండి, నాకేం సంబంధం అని చెప్పి మిత్ర అంటాడు. లక్ష్మి, ఏదైనా సరే మీరు మాత్రం ప్రజెంటేషన్ చాలా బాగా ఇచ్చారు కాబట్టి మీరు కూడా ఈ ప్రాజెక్ట్లో ఉండాల్సిందే అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర, ఓ ఇప్పుడు నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి నా దగ్గర మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నావా అనగానే, అది కాదు, మీరు ఉండాల్సిందే ఈ ప్రాజెక్ట్లో అని చెప్పి లక్ష్మి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర, అంటే మ్యాండేటరీయా కంపల్సరీయా అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు అర్జున్ అంటాడు, ఇది రిక్వెస్ట్ అనుకో మిత్ర అనగానే, రిక్వెస్టా ఏంటి, లక్ష్మి కోసం నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావా, అయినా మీరు చూసుకోండి, నాకేం సంబంధం లేదు అనగానే, జిఎంఆర్ గారి కళ కోసం మీరు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్లో ఉండాల్సిందే అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇప్పుడు మిత్ర, నాకంత తీరిక లేదు, అయినా ఇన్ని రోజులు లక్ష్మిని మీ ఇంట్లోనే ఉంచుకొని షెల్టరు ఫుడ్ అన్నీ ఇచ్చావు కదా, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా చేసి పెట్టు నీ ఫ్రెండ్ కోసం, ఇంకా నీ ఫ్రెండ్ గౌరవం పేరు నిలబెట్టు పెంచు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, ఆ ప్రాజెక్ట్లో మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది. మిత్ర, మీరేదో నాకు ఫేవర్ చేయాలని అవసరం లేదు, నాది ఇచ్చే చేయి కానీ పుచ్చుకునే చేయి కాదు, మీ ఇద్దరు చూసుకోండి, నా వెనకాల పడద్దు, అర్థమైందా అని చెప్పి మిత్ర అంటాడు. లక్ష్మి, పోనీ మీ అవసరమే మాకుందనుకోండి, ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఏంటి నేను మీకు హెల్ప్ చేయాలా, నేను నిన్ను నమ్మాలి, అసలు ప్లీజ్ ట్రస్ట్ చేయి అని చెప్పి ఇటు అర్జున్ కూడా అంటాడు. ట్రస్ట్, అది కూడా లక్ష్మిని, ఇప్పటికే నమ్మి చాలాసార్లు మోసపోయాను, ఇంకా నేను మోసపోదలుచుకోలేదు అని చెప్పి మిత్ర అంటాడు.
తర్వాత మిత్ర అంటాడు, చూడు లక్ష్మి, నాకు అసలు నీ లైఫ్ పార్ట్నర్గానే ఉండడం ఇష్టం లేదు, ఇక ప్రాజెక్ట్ ఇవన్నీ నాకేం అవసరం లేదు అని చెప్పి మిత్ర అంటాడు. ఇక అప్పుడు లక్కీ వస్తుంది. నాన్న వెళ్దామా స్కూల్కి అనగానే పదమ్మా అని చెప్పి ఇక మిత్ర లక్కీని తీసుకొని బయలుదేరతాడు. ఇక అప్పుడు లక్ష్మి అంటుంది అర్జున్తోని, సారీ అర్జున్ గారు అనగానే అప్పుడు అర్జున్ అంటాడు, లేదు లక్ష్మి, మనం ఎలాగైనా మిత్రని ఈ ప్రాజెక్ట్లోకి తీసుకురావాలి, తన ప్రజెంటేషన్లో చాలా పాయింట్స్ బాగున్నాయి, తను లేకుండా అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయడం కష్టం, సో ఖచ్చితంగా మిత్ర ఉండాల్సిందే అనగానే సరే చూద్దాము అని చెప్పి అంటుంది లక్ష్మి. ఎలాగోలాగా నేనే మిత్ర గారిని ఒప్పిస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, సరే అయితే నేను బయలుదేరుతాను అనగానే లోపల అక్కడికి జున్ను వస్తాడు. బాయ్ బాబా, స్కూల్కి వెళ్తున్నాను అనగానే పద నేను స్కూల్ దగ్గర దింపేసి నేను వెళ్తాను అని అర్జున్ అంటాడు. ఏమీ వద్దు, మా నాన్న దింపుతాడు అని చెప్పి జున్ను వెళ్తాడు. ఆ తర్వాత సరే లక్ష్మి, త్వరగా మిత్రని ఒప్పించు అని చెప్పి అక్కడి నుంచి అర్జున్ వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి ఆలోచిస్తుంటుంది ఎలా మిత్ర గారిని ఒప్పించాలా అని. పక్క ఇక మిత్ర కార్ స్టార్ట్ చేస్తాడనమాట. లక్కీ సీట్ బెల్ట్ పెట్టుకొని పక్క చూడగానే అక్కడ జున్ను ఉంటాడు. నువ్వేంట్రా ఇక్కడ అనగానే అప్పుడు జున్ను, ఆల్రెడీ చెప్పాను కదా నాన్న, మీతో పాటు స్కూల్కి వస్తాను, మీరే నన్ను దింపాలని అనగానే లక్కీ ఏది అనగానే ఇదిగో నాన్న ఇక్కడే ఉన్నాను, వెనకాల ఉన్నాను అని చెప్పి లక్కీ అంటుంది. వెనకెందుకు కూర్చున్నావు జున్ను, నువ్వు వెనక్కెళ్ళు, లక్కీ ముందుకు వస్తుంది అని చెప్పి అనగానే అప్పుడు లక్కీ అంటుంది, ఎప్పుడు నీ పక్కనే కూర్చుంటాను కదా నాన్న, ఇప్పుడు వెనక్కి కూర్చున్నాను, అయినా జున్ను ఆల్రెడీ కూర్చున్నాడు కదా నాన్న అనగానే ఇటు జున్ను, ఏనన్నా నీ పక్కన నేను కూర్చోకూడదా, నేనంటే ఇష్టం లేదా, నువ్వు నన్ను హేట్ చేస్తున్నావు నాన్న అని చెప్పి జున్ను అంటూ ఉంటే అప్పుడు మిత్ర, మీ అమ్మకన్నా బాగానే ఓవర్ యాక్షన్ చేస్తున్నావే నువ్వు అని చెప్పి అంటాడు. మిత్ర అంటాడు, నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర, అబ్బో నేనంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి ఇప్పుడు, ఇంతకుముందు అంటే నేనంటే పడినట్టు మాటకు మాట ఎదురు చెప్పేవాడుగా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు, అప్పుడు నువ్వు నా నాన్నవిని తెలియవు కదా, నువ్వు చేసే పనులు నాకు నచ్చేవి కాదు, ఇప్పుడు ఫస్ట్ మన ఇద్దరం కలిసినప్పుడు నేను మిమ్మల్ని విష్ చేశాను, కానీ మీరేమో నన్ను విష్ చేయలేదు, అప్పుడు నేనేమన్నాను, చిన్నపిల్లలు విష్ చేసినప్పుడు తిరిగి విష్ చేయడం సంస్కారం అని చెప్పి అన్నాను. ఆ తర్వాత ఎక్స్చేంజ్ చేసినప్పుడు నేనేదో మిమ్మల్ని కావాలని ఇమిటేట్ చేస్తున్నట్టు మీరు మాట్లాడారు. ఆ తర్వాత ఇంకా ఇట్లా చాలా సీన్స్ జరిగాయి కదా మన మధ్యలో, అందుకే అప్పుడు అవన్నీ చూసి నాకు మీరంటే నచ్చేవాళ్ళు కాదు అని ఈ మొత్తం అంతా గుర్తు చేస్తూ ఉంటాడనమాట జున్ను మిత్రకి. ఇక అప్పుడు మిత్ర అంటాడు, అయితే ఇప్పుడు ఏంట్రా అనగానే, ఇప్పుడు నాకు మీ మీదేం కోపం లేదు, మీరు చేసే ప్రతి పని నాకు ఇష్టమే, ఎందుకంటే నువ్వు నా నాన్నవి అని చెప్పి జున్ను అంటూ ఉంటే, 10 సార్లు నాన్న అని చెప్పి అనుకురా అని చెప్పి మిత్ర అంటాడు. అప్పుడు లక్కీ అంటుంది, నాన్నని నాన్న అనుకుంటే ఇంకేమంటారు నాన్న అని చెప్పి అంటుంది లక్కీ. మధ్యలో నువ్వు మాట్లాడక లక్కీ అని చెప్పి మిత్ర అంటాడు. లక్కీ అంటుంది, జున్నుని నువ్వేమన్నా అంటే నేను మాట్లాడతాను నాన్న అనగానే, ఏంటి నువ్వు కూడా పార్టీ మార్చేసావా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు జున్ను, నాన్న మన మధ్యలో పార్టీలు ఇలా అడ్డుగోడలు ఉండకూడదు నాన్న, అమ్మ చెప్పింది అని చెప్పి జున్ను అంటాడు. ఆ తర్వాత లక్కీ అంటుంది, నాన్న నేను చిన్నపిల్లని, జున్ను కూడా చిన్నపిల్లాడు, నువ్వు నన్ను ఏమంటే నేను బాధపడతాను కదా, అలాగే జున్ను కూడా బాధపడతాడు కదా, ఏమీ అనుకు నాన్న అని చెప్పి అంటుందన్నమాట లక్కీ. తర్వాత జున్ను సీట్ బెల్ట్ పెట్టుకుంటూ ఉంటాడనమాట. అలా కాదు నేను పెడతాను అని చెప్పి మిత్ర వంగి సీట్ బెల్ట్ పెడుతూ ఉంటే ఇక జున్ను ముద్దు పెట్టేస్తాడు. ఇక మిత్ర అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడు ఏంటన్నా ఇంకో ముద్దు కావాలా అని చెప్పి అడుగుతాడు జున్ను. తర్వాత ఇక మిత్ర కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక దీక్షితులు గారు ఫోన్ చేసి పిలవడంతో అక్కడికి అరవింద అలాగే లక్ష్మి వెళ్తారు. ఇక అరవింద అంటుంది, మీరు ఆ రోజు వ్రతం చేయించారు కదా మా కోడ లక్ష్మితోని, ఆ తర్వాత ఇక లక్ష్మి గురించి మా కొడుకు కూడా తెలిసిపోయింది, ఇక లక్ష్మి జున్ను కూడా మా ఇంట్లోనే ఉంటున్నారు, చిన్న కలతలున్నా మీ దయ వల్ల మిత్ర లక్ష్మి త్వరలో కలిసిపోతారని ఆశిస్తున్నాను, ఇక అందరూ కలిసి ఉంటే ఇంకా అంతకన్నా ఆనందమే ఉంది అని చెప్పి అరవింద అలా చెప్తూ ఉంటే దీక్షితులు గారు ఏదో చెప్పబోతూ ఆగిపోతారు. చెప్పలేక ఉంటుంది, ఏదో చెప్పబోయి ఆగిపోయారు, చెప్పండి దీక్షితులు గారు అనగానే అప్పుడు దీక్షితులు గారు, నీ జాతకం చెప్పి నీకు మంచి చేశానో చెడు చేశానో అర్థం కావట్లేదు, సగం జీవితం మీ అమ్మ నాన్న వల్ల నువ్వు కష్టాల పాలు పడ్డావు, ఇక ఇటు మిత్ర గండాల వల్ల సగం జీవితం అసలు నీకు సంతోషమే లేకుండా పోయిందమ్మా అని చెప్పి లక్ష్మి గురించి దీక్షితులు గారు అంటూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది, అందులో నా పాపాలు కూడా ఉన్నాయి, నేను తను సంతోషంగా ఉండడం అని కోరుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాను అని చెప్పి అరవింద అంటుంది. అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది చెప్పండి దీక్షితులు గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఏమన్నా మిత్రకి గండాలు రాబోతున్నాయా అని చెప్పి అడుగుతుంది లక్ష్మి. ఈసారి మిత్రకి కాదు నీ కొడుకు రాబోతున్నాయి అని చెప్పి అనగానే, అదేంటి జున్నుకా అని చెప్పి లక్ష్మి షాక్ అవుతుంది. అప్పుడు దీక్షితులుగా చెప్తారు, కొడుకు తండ్రికి దగ్గర అవ్వలేదు, గండాలకి దగ్గరయ్యాడు, ఇప్పుడు తండ్రితో పాటు కొడుకు కూడా గండాలు మొదలయ్యాయి అని చెప్పి దీక్షితులుగా చెప్తారు. మరి దీనికి పరిష్కారం ఏంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు, మళ్ళీ నువ్వే అమ్మా అని చెప్పి అంటారు. అప్పుడు అరవింద, ఇన్నాళ్ళు భర్తను కాపాడుకున్నప్పుడు ఇప్పుడు కొడుకును కూడా లక్ష్మిని కాపాడుకోవాలా అని చెప్పి అరవింద అంటుంది. నేను ఒక పరిష్కారం చెప్తానమ్మా, నువ్వు నీ భర్త నీ కొడుకు ముగ్గురు కలిసి ఈ పూజను చేయాలి హోమాన్ని అని చెప్పి చెప్తారు. సరే అన్నట్టుగా లక్ష్మి అంటుంది.